పరిరక్ష అని చెప్పి యావత్ సమాజానికి చాటి చెప్పడం కోసమే ఈ అవగాహన. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని మైలవరం రోడ్లో గల ఈద్గా వద్ద రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పార్థసారథి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. తన సొంత నిధులతో నూజివీడు నియోజకవర్గంలోని సుమారు 1500 మంది ముస్లిం సోదరులకు రంజాన్ కానుకగా నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. రంజాన్ పర్వదినం శాంతి, సహనం, క్రమశిక్షణను నేర్పుతుందని పేర్కొన్నారు. ముస్లిం సమాజ అభివృద్ధికి ఇప్పటికే 180 కోట్లు కేటాయించగా హాజ్ యాత్రకు 100 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. భావం గుణం అది కలగజేస్తుంది ఒక నెల రోజా అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఏదేమైనా కూడా వాళ్ళందరికీ కూడా ఆ అల్లా మేలు చేయాలి. వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా పైకి రావాలి. చదువుల పరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, అందరూ పైకి రావాలని అల్లాని నేను మనసారా ప్రార్థిస్తాను. మరి ప్రత్యేకంగా మౌజన్ల కోసం మార్చి 17 తారీఖున 45 కోట్ల రూపాయలని అందరి అకౌంట్లో వేసిన ప్రభుత్వం కూడా అని చెప్పేసి మనం చేస్తాను. తెలుగుదేశం ప్రభుత్వం 180 కోట్ల రూపాయలు మౌజన్స్కి ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముస్లిం సోదరులు ఈరోజు ప్రభుత్వం కూడా చెప్తుంది ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్పేసి. ముస్లిం సోదరులు ఎప్పుడూ కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అనే ఆలోచనలు ఉండేవాళ్ళు. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనండి, ముగ్గురిని కనండి అని చెప్తున్నారు. సో ఈరోజు తల్లికి వందనం ఏదైతే ఉందో అవకాశం కలుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా హజ్ యాత్ర కోసం కూడా మరి ముస్లిం సోదరులు పంపించడానికి కొన్ని 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అంతేకాకుండా నూజివీడులో పంపిస్తానని చెప్పేసి కూడా మనవి చేస్తాను ఈ 2 నెలల్లో. అంతేకాకుండా ఇప్పుడే కొంతమంది మా మిత్రులు చెప్పారు ఇక్కడ ఒక షాదీఖానా నిర్మిస్తే బాగుంటుందని చెప్పేసి. ఆ షాదీఖానా కూడా ఏ విధంగా చేస్తారు